దగ్గర ఒక మంచి బట్ట ఉందండి, కొత్త బట్ట కాదు, పాత బట్ట. అది పిగిలిపోతా ఉంది. దాన్ని ఏం చేయాలా? పక్కన పెట్టి కొత్తది ఏర్పాటు చేసుకోవాలి. లేదండి, ఈ పాత దానికి ఇలాగే పెట్టేసి క్రొత్తది కనుక ఉంటే ఆ క్రొత్తది దీనికి జాయిన్ చేసి కట్టుకుంటానండి అంటే బాగుంటుందా? రెండు కాంబినేషన్ చూడటానికి బాగోదు. ఆఫ్, నాకు షర్ట్ ఉంది కదా, ఈ ఆఫ్ అంతా పాతది, ఈ ఆఫ్ ఏమో క్రొత్తది. రెండు కలిపి కుట్టుకొని దేవునికి వాక్యానికి నిలబడ్డాను అనుకోండి, మీరు నన్ను చూసి ఏం చేస్తారు? పక్క నవ్వుతారు. ఎందుకని? పాత షర్టు ఒక పక్క ఉంది, కొత్త షర్టు ఇంకా ఒక ఉంది. అరే ఎవర్రా నీకు టైలరు? ఎవడు కుట్టాడు నీకు ఆ షర్టు? అట్లా వేసుకోకూడదు నాయనా. క్రొత్త బట్టను క్రొత్త బట్టగా కుట్టుకోవాలి, పాత బట్టను ఏం చేయాలా? పక్కన పెట్టేయాలి. ఇదేనా ప్రశ్న? అలాగే ఎంతవరకు మనము పాత జీవితాలు ఎత్తుకుని వెళ్ళి క్రొత్త సంవత్సరంలో పెట్టేసుకుంటాం? పాత జీవితంని తీసుకుని వెళ్ళి క్రొత్త జీవితంలోనికి పెట్టేస్తాం. క్రొత్త జీవితంలో లేదా నూతనమైన సంవత్సరంలో పాత సంవత్సరమున ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావో, లేకపోతే బూతులు మాట్లాడగాను, లేకపోతే చెడు ఆలోచన కలిగాను, లేకపోతే చెడు తలంపులతో ఉన్నాను, ఇదే తీసుకుని వెళ్ళి అదే బ్రతుకును అక్కడ ప్రత్యక్షం చేస్తే ఏమైనా లాభం ఉంటుందా? నూతనత్వం రావాల్సింది సంవత్సరాల్లో కాదండి, నూతనత్వం రావాల్సింది క్యాలెండర్లో కాదండి, నూతనంగా మారవలసింది క్యాలెండర్లో ఉన్న సంవత్సరాలు లేకపోతే దాంట్లో ఉన్న డేట్లు కాదండి. నూతనంగా మారవలసింది మన స్వభావం, మన అంతరంగములో ఉన్నటువంటి చెడు తలంపులు, చెడు ఆలోచనలు. వీటిలో నుండి మనం బయటికి రావాలి నూతనంగా. వీటిలో నుండి బయటికి రావాలి మనము నూతనమైన జీవితంగా. అలా లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పటానికి మనం అర్హులము కాము.